కులగణన రిజర్వేషన్లు ఎన్నికల వేళ మరోసారి హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతాం, ఆ కులగణన ఆధారంగా రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తాం. ఇవి ఆయనిస్తున్న హామీలు. ఇంతకీ కులగణన ఎందుకు చేపట్టాలి? రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని ఎందుకు ఎత్తివేయాలి? దానివల్ల జరిగే లాభమేంటి? ఇది రాజకీయ అంశమా, నిజంగా ప్రజలకు మేలు చేసేదా? 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తేస్తే ఏం జరుగుతుంది? ప్రస్తుతం ఇండియా రిజర్వేషన్లపై 50% సీలింగ్ ఉంది. ఏ ప్రభుత్వం కూడా ఈ సీలింగ్ను దాటి రిజర్వేషన్లు ఇవ్వకూడదు. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్. అయితే బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన 10% ఈబీసీ రిజర్వేషన్లను మాత్రం సుప్రీంకోర్టు అనుమతించింది. ఆ తర్వాత 50% రిజర్వేషన్ల పరిమితిని 2021లో కూడా ధృవీకరిస్తూ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. అయితే దీనిపై చాలా అభ్యంతరాలున్నాయి. 80%కి పైగా ఉన్న వర్గాల వారికి 50% రిజర్వేషన్లు పరిమితం చేసి 6 నుంచి 7% ఉన్న వారికి మాత్రం 50% అవకాశాలు ఇవ్వటం ఏంటని, అంతేకాకుండా 10% ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వటం ఏంటన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను మార్చాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక దీనికి తగ్గట్లే కేంద్రంలో అధికారంలోకి వస్తే 50% రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెబుతున్నారు రాహుల్ గాంధీ. 50% రిజర్వేషన్ పరిమితి తొలగితే రిజర్వేషన్లు మరింత పెరుగుతాయి. ముఖ్యంగా బీసీలకు మరింత రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ డిమాండ్ను ప్రముఖంగా తెరపైకి తీసుకొస్తున్నారు రాహుల్. నిజానికి రిజర్వేషన్ల పరిమితిని పెంచాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు, ఏనాటిదో. దేశంలోని గిరిజనులు, దళితులు, బీసీలు ఈ డిమాండ్ చేస్తున్నారు. తమ కోటా రిజర్వేషన్ పెంచాలన్నది బీసీల చిరకాల డిమాండ్. ఎందుకంటే తమ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు మారడం లేదన్నది వారి ప్రధానమైన డిమాండ్. కులాల వారీగా లెక్కలు తీయాలి. బీసీలకు 50 కంటే ఎక్కువ రిజర్వేషన్ కల్పించాలి. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా 80% ఉంటే రిజర్వేషన్ 50%కి ఎలా పరిమితం చేస్తారు? ఇవి ఆ వర్గాల నుండి వస్తున్న ప్రశ్నలు. అంతేకాకుండా వర్గీకరణ అంశంపై కూడా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. బీసీల్లో 100కు పైగా ఉపకులాలు కూడా ఉన్నాయి. వాటిల్లోనూ వర్గీకరణ కారణంగా కూడా కొన్ని కులాలకు అన్యాయం జరుగుతోందన్న వాదన ఉంది. దాన్ని సరిచేయాలన్న డిమాండ్ కూడా ఉంది. ఎస్టీలు కూడా తమ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచాలంటున్నారు. కానీ ఇదంతా చేయడానికి సరైన సమాచారం కేంద్రం దగ్గర లేదు. కోవిడ్ కారణంగా 2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడింది. ఎన్నికలయ్యాక చేస్తామని మోడీ సర్కార్ చెబుతున్నా దానిపై ఎవరికీ గ్యారంటీ లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం రిజర్వేషన్ల పెంపునే ప్రధానాస్త్రంగా చేసుకుని ఈసారి ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. ఎందుకంటే ఇది ఒక్క రాష్ట్రానికో ఒక్క ప్రాంతానికో పరిమితమైన సమస్య కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. దేశంలో పేదలెవరు, ఎంతమంది ఉన్నారు, వారు ఏ పరిస్థితిలో ఉన్నారు, అలాంటి వారి లెక్కలేంటి? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటున్నారు రాహుల్. ఎందుకు? సమాధానం వస్తే ఏమవుతుంది? అలాంటి వారి లెక్కలు తెలిస్తేనే వారికి న్యాయం చేసే పథకాలను తీసుకురావచ్చు, వారిని దారిద్ర్య రేఖపైకి తీసుకురావచ్చు అనేది రాహుల్ కాన్సెప్ట్. అయితే క్యాస్ట్ సెన్సస్ సాధ్యమయ్యే పని కాదన్నది కేంద్రంలోని బీజేపీ చెబుతున్న మాట. కానీ రీసెంట్గా బీహార్లోని నితీష్ సర్కార్ క్యాస్ట్ సెన్సస్ నిర్వహించింది. కులాల వారీగా లెక్కగట్టింది. ఇప్పుడు కులగణన కాన్సెప్ట్ ఎన్నికల అంశంగా మారింది. బీహార్ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ తెరపైకొచ్చింది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ సర్కార్ కూడా ఓబీసీ గణన చేపట్టింది. ఏపీలోనూ కులగణన చేపట్టినా కూడా అది పూర్తి కాలేదు. ఇక తెలంగాణలోనూ కులగణన చేస్తామంటోంది రేవంత్ సర్కార్. జనాభా ఆధారంగా వ్యక్తుల భాగస్వామ్యం ఉండాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. దేశంలో అసలు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులో డబ్బున్న వాళ్ళెందరూ, పేదలు ఎంతమంది, ఈ లెక్కలు తెలిస్తేనే అసలు పరిస్థితులు తెలుస్తాయి. దేశంలో రిజర్వేషన్లతో పాటు సంక్షేమ పథకాల అమల్లో సామాజిక వర్గానికి కీలక పాత్ర. ఇప్పుడు అమలయ్యే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఏ జనాభా లెక్కల ప్రకారం తీశారో తెలుసా? మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు తీసిన జనాభా లెక్కల ప్రకారం తీసినవి. అందుకే బీసీలకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉంది. మండల్ కమిషన్ అంచనా ప్రకారం దేశంలో బీసీల సంఖ్య 52%. కానీ
వారికున్న రిజర్వేషన్ 27% మాత్రమే. మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఈబీసీలకు 10% రిజర్వేషన్తో అనర్హులు లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం 50%కి మించి రిజర్వేషన్లు ఉండొద్దన్నది సుప్రీంకోర్టు తీర్పు చెబుతున్నాయి. అయితే రిజర్వేషన్ పరిమితిని ఎత్తేయాలంటే దేశంలో ఏ సామాజిక వర్గానికి ఎంత, వారు ఎంతమంది ఉన్నారన్నది తెలియాలి. దానికి తగ్గట్లుగా రాజ్యాంగ సవరణ జరగాలి. నిజానికి దేశంలో 1931లో కులగణన జరిగింది. జనాభాలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారన్నది పక్కాగా తేలింది కూడా అప్పుడే. ఆ తర్వాత 1941లో సెన్సస్లో ఈ కేటగిరీని తీసేశారు. ప్రస్తుతం కులగణన చేపట్టాల్సిందే అన్న డిమాండ్ పెరిగింది. రాహుల్ గాంధీ ఏకంగా ఇది తమ పార్టీ ఎన్నికల హామీ అని చెప్పేశారు. ఈ కులగణన వివరాలతో ఇప్పటి వరకు ఉన్న 50% రిజర్వేషన్ సీలింగ్ని కూడా ఎత్తేయొచ్చన్నది చెబుతున్నారు రాహుల్. నిజానికి ఈ కులగణన జరిగితే బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరుగుతుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బీహార్ క్యాష్ సెన్సెస్. బీహార్లో నిర్వహించిన కులగణన సర్వేలో 88% మంది పేదలు, దళిత, గిరిజన, వెనుకబడిన, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉన్నారని తేలింది. అందుకే బీహార్ చేపట్టిన కులగణన దేశానికి ఎక్స్రే లాంటిదన్నారు రాహుల్ గాంధీ. పేదల బతుకులు మార్చేందుకు 2 చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకుంటామని, అందులో ఒకటి కులాల లెక్కింపు, రెండోది ఎకనామిక్ మ్యాపింగ్. వీటి రెండింటి ఆధారంగా 50% రిజర్వేషన్ పరిమితిని నిర్మూలిస్తా అని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలు. అందరికీ సరైన రిజర్వేషన్లు, హక్కులు, పేదల కోసం సరైన విధానాలు, ప్రణాళికలు, విద్య, వైద్యం ఇలాంటివన్నీ కూడా అనేక రంగాల్లో అభివృద్ధి, ఇదే మా డిమాండ్ అంటున్నారు రాహుల్.